పెట్రోల్, డీజిల్ దానికి సంబంధించింది. ఫీల్డ్లో మనకేంటంటే మాకు వచ్చేటప్పటికి రకరకాల ఉంటుంది. ట్యాంక్ స్వామి చెప్పినట్టు ప్యాకేజెస్ గురించి కానీ, వెయిట్స్ అండ్ మెజర్స్ గురించి కానీ, అవి ఎలా ఉన్నాయి, వెయింగ్ స్కేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు స్వామి డీటెయిల్డ్గా కొన్ని చెప్పాడు. నేను దానికి పోకుండా వేరే ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏంటి ఫీల్డ్లోకి పోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సపోజ్ మనము ఒక ద్రాక్ష ఏదో కొనాలనుకున్నాం, గ్రేప్స్. ఒక బండి దగ్గరికి పోతాము, పోయి కేజీ ఎంత అని అడిగితే 50 రూపీస్ చెప్పాడు, కేజీ 50 రూపీస్ అని. అతనికి యాక్చువల్గా అతను 40 రూపీస్ కొనింటాడు యాక్చువల్ పర్చేజింగ్. మనకు ఒక 10 రూపీస్ 50 రూపీస్ అతనికి చేసుకొని 50 రూపీస్ అని అతను పెట్టుకొని అమ్ముతున్నాడు. జనరల్గా లేడీస్ పోయి 50 రూపీస్ అంటే 30 రూపీస్కి ఇస్తావా, 25కి ఇస్తావా అని జనరల్గా ఇంకా సొగమే అడుగుతారు, అంటే బార్గెయిన్ చేయడానికి. కొంతమంది వీలు కాదమ్మా అని చెప్తారు, కొంతమంది ఏమో లేదమ్మా అదమ్మా ఇదని చెప్పినా కూడా వీళ్ళు తగ్గరు, నాకు 30కే ఇవ్వాలంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు దగ్గరికి వచ్చిన కస్టమర్ను పోగొట్టుకోవడానికి కొంతమంది అయితే రాదని వెళ్ళిపోమంటారు, అంటే వీలు కాదమ్మా అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే లేదమ్మా ఇస్తాము అని చెప్పి అక్కడ కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేస్తారు వాళ్ళు. అంటే ఎందుకంటే కొన్నది 40 రూపీస్ కొన్నప్పుడు అతను 30 రూపీస్కి ఎలా ఇవ్వలేడు. అది అతనికి తెలుసు, మనకు తెలియదు అతనికి ఎంత పడింది ఏంటి అనేది. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు వేయింగ్ స్కేల్లో కొద్దిగా వేరియేషన్స్ పెట్టుకోవడమో, లేదా ఇంకా ఒకటి ఏంటంటే ఆల్రెడీ అతను 1 కేజీ ప్యాక్ను 750 గ్రామ్స్తోనే ప్యాక్ చేసి ద్రాక్షను ఒక పొట్టు పక్కన పెట్టుకుంటాడు. మీరు ఒకటి 2-3 ప్యాకెట్లు పక్కన పెట్టుకుంటాడు. ఇతను మన దగ్గర 1 కేజీ అని పేమెంట్ వేస్తాడు. వేసిన తర్వాత మనం జస్ట్ అలా ఇలా చూస్తూ ఉన్నప్పుడు అది కట్టేటప్పుడు, ఆ దారంతో కట్టేటప్పుడు పొట్ల ఇవన్నీ బండ్లలో జరుగుతాయి. నీకు సూపర్ మార్కెట్లు అక్కడ కాదు, తోపుడు బండ్లు ఉంటాయి బయట, మనం ఏదైనా మార్కెట్ దగ్గర అక్కడ ఇక్కడ కొనేటప్పుడు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, కట్ట ఆ ప్యాకెట్ పక్కన పెట్టి తీసి ఇదిగోమని ఇస్తారు మనకు అది వచ్చింది ఏంది 750 గ్రామ్సో 700 గ్రామ్సో 800 గ్రామ్సో అతను ఏం కట్టింటే అదే వస్తుంది. అట్లా కొన్ని ఏంటంటే ఫీల్డ్లో ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్లనే మనం ఏంటంటే ఆ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుడు చాలా అప్రమత్తంగా వాడు ఏం చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఇప్పుడు మనం మీ పెట్రోల్ పంపులకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బాయ్ ఏంటి జీరో చేయకుండా కొన్ని కంప్లైంట్లు మాకు వస్తుంటాయి, కంటిన్యూ చేస్తుంటారు. ఇప్పుడు ఫస్ట్ అతను ఒక 200 రూపీస్కు ఏదో చేసి ఉంటాడు, ఇంకొక అతను 500 కావాలంటే మనం చూడకపోతే ఆ 200 అట్నే కంటిన్యూ చేసిన సందర్భాలు కొన్ని కంప్లైంట్లు మా దగ్గరికి వస్తుంటాయి. ఏంటంటే ఇక్కడ వినియోగదారుడు అప్రమత్తంగా లేకపోతే ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ మీకు పెట్రోల్ వరకే మీకు అంటే జనరల్గా మనకు అనేది ఐడియా ఉంటుంది. ఫీల్డ్లో మార్కెట్కి పోతే రకరకాల మోసాలు ఉంటాయి. ఆ రకరకాల మోసాలను మనం ఎలా అంటే కొద్దిగా అక్కడికి పోయినప్పుడు మనం నిశ్చితంగా గమనిస్తుండాలి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి పోతాం, జనరల్గా సూపర్ మార్కెట్కి నేను మా మిస్సెస్ అంతా కలిసి పోతుంటాం. డీమార్ట్ ఏదో ఇదని అదని ఇదేదో చేతికి వచ్చింటే ఏదో వాళ్ళకి కావాల్సింటే వేసుకుంటాం. అది ఎప్పుడు తయారైంది, దాని డేటా ప్యాకింగ్ ఎప్పుడు ఉంది, ఎవరు చూడరు. ఒక్కొక్కసారి అది పొరపాటున వాళ్ళు ఏంటంటే ఆ డేట్ దగ్గరికి వచ్చింటే మనకు ముందు పక్క పెట్టింటారు వాళ్ళు ఆ స్టాక్ను. మనం ఏదో ఆ ఫ్రంట్ తీసుకొనేసి బాస్కెట్లో దాంట్లో వేసేసుకొని మనం వెళ్ళిపోతుంటాము. అవి ఇంటికి వచ్చి చూసినప్పుడు ఒక్కొక్కసారి టైం బాగా డైనైట్ కూడా ఒక సందర్భంలో మనకు వస్తుంటాయి. మళ్ళీ మనం పొయ్యి ఆ ఒకటి ఏముందిలని మనం చేయం. అంటే జస్ట్ పొయ్యి సూపర్ మార్కెట్ కానీ ఎక్కడికైనా పోయినప్పుడు జస్ట్ ఇది ఎప్పుడు ప్యాక్ అయింది, ఇది నెల ఉందా, 2 నెలలు ఉందా, 6 నెలలు ఉందా, మన కన్జ్యూమ్షన్ అది నెలకే అయిపోతుందా, ఇట్లాంటి కొన్ని చిన్న అబ్జర్వేషన్స్ చేసుకుంటే మనము మోసపోకుండా ఉంటాము. ఇట్లాంటివి జరుగుతుంటాయి మార్కెట్లో. ఇంకా మాకు వచ్చేటి కొన్ని ఏముంటాయంటే ఇప్పుడు ఎక్సెస్ ప్రైస్ గురించి చాలా వరకు మనకు తిరుపతిలో అదే కంప్లైంట్. మాకు కొన్ని 100 కేసులు మేము బుక్ చేస్తుంటాము. ఈ కూల్ డ్రింకు షాపుకు పోతే కూల్ డ్రింకు వాళ్ళు ఏంటంటే 5 రూపాయలు, ఇక్కడ ఏంటంటే వాళ్ళ రెంట్లు ఎక్కువ అని అదని ఇది రకరకాల రీజన్స్ వాళ్ళవి. 20 రూపీస్ ఉంటే 25 అమ్మడం ఇవన్నీ చేస్తుంటారు. దాన్ని వాళ్ళు అడిగితే ఒక్కొక్కరికి అడిగితే లేదని ఇస్తుంటారు, లేదంటే మేము ఇవ్వమంటుంటారు. అదొక పెద్ద కంప్లైంట్. ఇక్కడ తిరుపతి వరకు అయితే చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది లక్షలు వస్తుంటారు. వాళ్ళేం పెద్ద పట్టించుకోకుండా ఏదో మనకేముంది లేదా అనేది తెలిసిపోతుంటారు.
మనం ఎక్కడన్నా ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా చాలామంది కొంతమంది రేటు కాకుండా ఎక్కువ ఏదైనా ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్ అంటే వాళ్ళు అప్డేట్ చేసిండారు. ఒక్కొక్కసారి మన జిఎస్టీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి చాలా ఇష్యూస్ వచ్చాయి. దాన్ని మళ్ళీ మానిటరింగ్ చేసి అవన్నీ చేసుకొని ఆ జిఎస్టీ ప్రోడక్ట్ తగ్గిందా లేదా చూసుకోవడము ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే మనము ఇప్పుడు అవన్నీ మనం కొన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా లేదా అనేది కన్జ్యూమర్ బాధ్యత. అది ఎవరో వచ్చి ఒక ఆఫీసర్ వచ్చి చేయరు. ఇప్పుడు మీరే ఉన్నారు. నాకు ఈ మధ్య ఒకసారి ఒక పెట్రోల్ ఒక అతను వచ్చాడు, నా ఆఫీస్కి వచ్చాడు ఒక బాటిల్ పెట్రోల్ తీసుకొని. ఏంటయ్యా అంటే, సార్ నాకు దీంట్లో కల్తీ జరిగింది అంటాడు. ఎట్లా చెప్తున్నావు అంటే, కలర్ చేంజ్ ఉంది సార్ అంటాడు, పెట్రోల్ ఇలా ఉండకూడదు అంటాడు. నీకు ఎవరు చెప్పారంటే, నేను టెక్నీషియన్ దగ్గరికి అదే రిపేర్ అదే మన మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెకానిక్ దీంట్లో కల్తీ జరిగింది, మిక్సింగ్ అయ్యింది, అందుకే నీ బండి ఆగిపోయింది, నీకు ఈ కల్తీ జరిగింది అన్నాడు. అలా ఎలా చెప్తావా? ఇప్పుడు వచ్చే ఒక్కొక్క ఏరియా నుంచి ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ రకరకాల వేరియేషన్స్ ఉంటుంది. నువ్వు దీన్ని బట్టి చెప్పడం కానీ అయినా నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అంటే 2 రోజుల క్రితం ఎప్పుడో పట్టించుకున్నాడు, 2 రోజుల తర్వాత దాన్ని చూసి తర్వాత 2 రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నావు. ఇప్పుడు వచ్చాడు నా ఆఫీస్కి చేరేటప్పటికి 2-3 డేస్ అయ్యింది. అతను ఎక్కడో వేరే వాళ్ళని వీళ్ళని అడిగి పోలీసులు రకరకాల అంటే సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాడు. నా దగ్గరికి వస్తే ఇది ఎట్లా అవుతుందమ్మా, నువ్వు 3 రోజుల క్రితం పట్టించుకొని మళ్ళీ దాన్ని బాటిల్లో పట్టుకొని దాన్ని తీసుకొని వచ్చి నువ్వు కల్తీ అయింది అని ఎలా చెప్తావు? ఇప్పుడు నేను వచ్చి అక్కడ చేసినా కూడా అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది, మనం ఏం చేయలేము. మీరు ఏదన్నా ఉండి మీరు అక్కడే ఉండి ఏదన్నా అప్పుడు పట్టుకోనండి సార్ నాకు తేడా ఉందంటే మేము చేయగలం. కానీ ఆ సందర్భంలో అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు నేను వచ్చినా ఇది ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఇది మీరే పట్టారన్నా కూడా ఎవిడెన్స్ ఇవన్నీ ప్రాక్టికల్గా మనం రుజువు చేయలేము. ఒకటి ఏంటంటే ఒక లా ప్రకారం పోవాలంటే ఇవన్నీ ప్రాక్టికల్గా కావు. కాబట్టి నువ్వు మళ్ళీ ఏదన్నా నువ్వు అక్కడే ఉండి నీకు ఏదన్నా ఓన్లీ కలర్ను బట్టి నువ్వు చెక్ చేయొద్దు. నీకు ఏదన్నా అట్లా తేడా ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చి మేము డెన్సిటీ అవన్నీ చూసి ఓకేనంటే సరే సార్ నేను మళ్ళీ ఏదన్నా ఉంటే నేను మళ్ళీ చెప్తాను లేదు సార్ అని వెళ్ళిపోయాడు. అంటే తెలియదు ఎట్లా కలర్ను చూసో లేకపోతే ఇంకొకటి చూసో, లేదా చాలామంది మెకానిక్ దగ్గరికి పోతానే ఆయిల్ కల్తీ అనేస్తారు. కల్తీ ఎలా జరుగుతుంది ఏంటి మిక్సింగ్ అనేది ఇప్పుడు దాదాపు లేదు. ఏదన్నా వాటర్ అండర్ గ్రౌండ్ ట్యాంక్లో వాటర్ ఏదన్నా డెడ్ స్టోరేజ్కి వచ్చి అదేదన్నా చేసుకొని వస్తే తప్ప అది కూడా కలవదు, మిక్సింగ్ కాదు. అలాంటిది తప్ప మామూలుగా జరగదు. అంటే ప్రజలకు ఏంటంటే వాళ్ళు ఏదో ఇప్పుడు పెట్రోల్ పంప్ అంటానే అదేదో చేస్తారు. ఇప్పటికీ కూడా ప్రజల్లో అదే ఉండాలి. ఎవరికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఆ పంపులో ఇట్లా అంటే ఈ పంపులో ఇలా అంటేనే వాళ్ళు తక్కువ వస్తుంది అంటేనే చాలా ఎడ్యుకేటెడ్ తెలిసిన వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. ఏం మనం చెప్పాలో వాళ్ళకి అనేది అర్థం కాదు. అయ్యే ఇప్పుడు ఏమి అంతా ఆటోమేషన్ వచ్చింది, ఎవరు ఏం చేయలేని సీలింగ్ ఉంటుంది, ఎవరికి ఇప్పుడు చేసే పరిస్థితులు ఉండవు. పూర్వం రోజుల్లో మెకానికల్ పంపులు అంటే అది ఇది ఏదైనా కొన్ని జరిగేటేమో, కానీ ఇప్పుడు ఉండే సిస్టంలో జరగదని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రజల్లో అలా అపోహ అనేది ఉండదు. అలానే ఇప్పుడు ఉండే మనము కొంతమంది రైతులు చాలా వరకు ఫర్టిలైజర్స్ కొంటుంటారు. అంటే మీకు సంబంధించిన సబ్జెక్టు కాదు కానీ బయట ఏంటి ఎట్లా అనేది ఇప్పుడు ఒక్కొక్క డిమాండ్ అండ్ సప్లైని బట్టి కొన్ని ప్రోడక్ట్లు అంటే రేట్లు హెచ్చు తగ్గులు వస్తుంటాయి. ఒక ప్రోడక్ట్ డిమాండ్ ఉందంటే వెంటనే దాని రేట్ పెంచేస్తారు వర్తకులు. ఇప్పుడు యూరియా కానీ ఇవన్నీ ఏంటంటే సీజనల్ ప్రోడక్ట్స్. యూరియా